కాసేపట్లో వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ద్వాదశమేధ ఘాట్ వద్ద గంగానదికి మోదీ పూజలు చేశారు. అక్కడి నుంచి క్రూజ్ లో నమో ఘాట్ కు వెళ్లారు. మోదీ నామినేషన్ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. హాజరయ్యే వారిలో బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ తదితరులున్నారు. అలాగే ఏపీ నుంచి నామినేషన్ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ వారణాసి వెళ్లారు. నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన అనంతరం రుద్రాక్ష కన్వెన్షన్ సెంటర్లో పార్టీ కార్యకర్తలతో మోదీ భేటీ కానున్నారు. It is a historical occasion. It is a holy place. Third time, Narendra Modi ji is going to become Prime Minister. As on today, for the last 10 years, he has done extremely well. Country needs him. India is going to play global role. He has prepared Vikasit Bharat by 2047. Indians or India are going to play very major role globally. Sir, BJP leader will pass to express our condolence for his death. It is a sad incident, but sometimes destiny. So what about seat, NDA seat? No, very clear. NDA is going to get 400 plus. మరి కాసేపట్లో వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్ పత్రాలు దాఖలు చేయబోతున్నారు. పలువురు ప్రముఖులతో పాటు ఏపీ నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వారితో నామినేషన్ పత్రాల దాఖల్లో పాల్గొనబోతున్నారు. మరిన్ని వివరాలు ఢిల్లీ నుంచి మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చంద్రిక, వారణాసిలో నామినేషన్ దాఖలు చేయబోతున్న ప్రధాని మోదీ మరి కాసేపట్లో కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. ఇక నామినేషన్ కన్నా ముందు కూడా దాదాపు దశాశ్వమేధ ఘాట్ సందర్శనలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. అనంతరం క్రూజ్ లో నమో ఘాట్ కు వెళ్లారు, నమో ఘాట్ లో ఉన్నారు. అనంతరం ఇక కాలభైరవ ఆలయంలో కూడా ప్రత్యేక పూజలు నిర్వహించబోతున్నారు. ప్రధాని వెళ్లే కాలభైరవ ఆలయాన్ని ముందే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా సందర్శించారు. అక్కడ ఏర్పాట్లను కూడా పరిశీలించారు. ఇక మరి కాసేపట్లో నామినేషన్ పత్రాలు దాఖలు చేయబోతున్నారు. అనంతరం రుద్రాక్ష కన్వెన్షన్ సెంటర్ లో పార్టీ కార్యకర్తలతోనే మోదీ భేటీ అయి వారిని ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. ఇక ప్రధాని నామినేషన్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కూడా 12 రాష్ట్రాలకు సంబంధించిన బీజేపీ పాలిత ముఖ్యమంత్రులంతా కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. వారంతా ఇప్పటికే వారణాసి చేరుకున్నారు. ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం కూడా వారణాసిలోని డిఎం ఆఫీస్ కి చేరుకున్నారు. మరి కాసేపట్లో అక్కడ నామినేషన్ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. ప్రధాని మోదీ యొక్క నామినేషన్ కార్యక్రమానికి ఎన్డీఏ మిత్రపక్షాలకు చెందిన కీలక నేతలైన టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఉన్న చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, అదేవిధంగా జయంత్ చౌదరి, చిరాగ్ పాస్వాన్, అనుప్రియ, అదేవిధంగా ఓంప్రకాష్ రాజ్భర్, మరికొంతమంది ఎన్డీఏ కూటమిలో ఉన్న నేతలంతా కూడా ఇప్పటికే వారణాసి చేరుకున్నారు. మరి కాసేపట్లో నామినేషన్ కార్యక్రమాన్ని పాల్గొనబోతున్నారు. గతంలో కంటే కూడా ఈసారి పెద్ద ఎత్తున నామినేషన్ కార్యక్రమానికి బీజేపీ నేతలు తరలి వస్తున్నారు. ప్రధాని మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా కావాల్సిందిగా బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఖచ్చితమైన మూడోసారి ప్రధాని అవుతారని కూడా నేతలు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు 400 మార్కు దాటామని కూడా నేతలు చెప్తున్నారు. అయితే ఈ కార్యక్రమానికి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహిస్తున్నారు.